అందరికీ నమస్కారం. ఈరోజు కథ నీకోసమే నా అన్వేషణ పార్ట్ 10. మ్యారేజ్ రిసెప్షన్లతో అలసిపోయిన టిల్లు ఫ్యామిలీ ఎప్పటిలా కాకుండా ఈరోజు కొంచెం ఆలస్యంగా నిద్రలేచారు. టిల్లు అమ్మగారు ఐశ్వర్యని నిద్రలేపి స్నానం చేసి తొందరగా రా తల్లి, కొత్త కోడలు నైవేద్యం వండి పెట్టి దేవునికి పూజ చేయాలి అనడంతో ఐశ్వర్య సరే అత్తయ్య, నేను స్నానం చేసి వస్తాను అని వెళ్ళింది. టిల్లు అమ్మగారు, ప్రీతి నువ్వు కూడా రా ఆంటీ, మీ కోడలు అంటే పూజ చేయాలి, నేను ఇప్పుడే లేచి ఏం చేయాలి, నాకు నిద్ర వస్తుంది ఆంటీ, ప్లీజ్ నేను పడుకుంటాను. ప్రీతి తలనిమిరి సరే పడుకో అని వెళ్ళిపోయింది. ఐశ్వర్య స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళింది. నైవేద్యం చేయడంలో హారిక ఐశ్వర్యకి సహాయం చేసింది. ఐశ్వర్య నైవేద్యం దేవునికి పెట్టి పూజ చేసి హారతి తీసుకుని తన అత్తమామలకు బామ్మకు ఇచ్చింది. ఇంతలో పని మనిషి కాఫీ తీసుకురావడంతో బామ్మ, ఐశ్వర్య హారతి పళ్ళం పూజ గదిలో పెట్టిరా, నువ్వు కూడా మాతో కలిసి తాగుదువు. ఐశ్వర్య హారతి పళ్ళం పూజ గదిలో పెట్టి కాఫీ తీసుకొని అత్తయ్య, నేను ఇది టిల్లుకి ఇచ్చొస్తాను అంది. బామ్మ, ఏంటే మనవరాళ్ళ, నా మనవడిని చూడాలని ఉందా, సరే వెళ్ళు అన్నారు నవ్వుతూ. ఐశ్వర్య థ్యాంక్స్ బామ్మ అని పైన ఉన్న టిల్లు రూమ్కి వెళ్ళింది. టిల్లు బెడ్ మీద బోర్ల పడుకొని దుప్పటి కప్పుకొని ఫుల్గా నిద్రపోతున్నాడు. ఐశ్వర్య కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి టిల్లు మీదకు వంగి తన తల నిమురుతూ తన బుగ్గ మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ శ్రీవారు అంది. టిల్లు టక్కున లేచి కూర్చున్నాడు. టిల్లు అలా టక్కున లేచి కూర్చునేసరికి ఐశ్వర్య బెడ్ మీద నుంచి లేచి పక్కకు నిల్చుంది. టిల్లు మంచం మీద నుంచి కిందకు దిగి తన గది తలుపులు బెల్ట్ పెట్టి ఐశ్వర్య దగ్గరికి వచ్చి తనని కౌగిలించుకుని గుడ్ మార్నింగ్ శ్రీమతి గారు అన్నాడు. టిల్లు, దీనికే బెల్ట్ పెట్టాలా, మరి నీకు ఏం కావాలో చెప్తే అది చేస్తా, నిన్ను ఇలా చూస్తుంటే నేను కంట్రోల్ తప్పుతున్నా, కానీ ఇంకో ఏదో చేయాలి అని నిన్న పిన్ని చెప్పింది కదా, అందుకే ఆగానే, లేకపోతే ఈ పాటికి నువ్వు బెడ్ పైన నేను నీ మీద ఉండేవాణ్ణి. ఐశ్వర్య, నీకు సిగ్గులేదా టిల్లు? నేను కాదు నువ్వు సిగ్గుపడాలి. అది సరే కానీ నువ్వు ఫ్రెష్ అయి రా టిల్లు, ఇప్పటికే ఆలస్యమైంది. వెళ్దామన్నాడు. ఎక్కడికి? స్నానం చేయడానికి. ఐశ్వర్య, నేను ఇప్పటికే చేశాను, పర్లేదు, మళ్ళీ మనమిద్దరం కలిసి చేద్దాం. దానికి ఇంకా చాలా టైం ఉంది, కానీ నేను వెళ్తున్నా, నీకోసం కాఫీ తెచ్చాను అని చెప్పి వెళ్ళిపోయింది. తను బాల్కనీలోకి వెళ్ళి కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళాడు. అప్పటికే తన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అందరినీ గమనించి ఎవరో మిస్ అయ్యారు అని ఐశ్వర్య, ప్రీతి ఎక్కడా అని అనగానే హారిక, తను ఇంకా పడుకుంది నాన్న, నేను నిద్రలేపితే నన్ను డిస్టర్బ్ చేయకు ఆంటీ ప్లీజ్, అలసిపోయాను అంది. ఇంకా నేను కూడా తనను డిస్టర్బ్ చేయలేదు. టిల్లు, సరే నేను లేపుతాను అని వెళ్ళాడు. తనతో ఐశ్వర్య వెనక ఉన్న చిన్న సైన్యం కూడా వెళ్ళారు. టిల్లు రూమ్లోకి వెళ్ళి చూశాడు. ప్రీతి ఫుల్గా దుప్పటి కప్పుకొని పడుకుంది. మెల్లగా దుప్పటి లాగాడు. ప్రీతి, రేయ్ పొద్దున్నే వచ్చారా, నేను ఇప్పుడే మీతో ఆడుకోను, అసలే నా ఆఫీసు పని ఎక్కువ అయ్యి అలసిపోయాను, మళ్ళీ ఇప్పుడే వచ్చి ఆడుకోవాలి అంటే కాస్త సాయంత్రం రండి, అప్పుడు ఆడుకుందాం. టిల్లు మళ్ళీ దుప్పటి లాగాడు. ఈసారి, ఒరే బుడంకాయలు, మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అని బెడ్ మీద నుండి లేచి ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి, ఈ రోజుతో నా పని అయిపోయింది దేవుడా అనుకుంది. టిల్లు, అవును ఈరోజు నీ పని అయిపోయింది, ఇంకో 10 నిమిషాల్లో నువ్వు ఫ్రెష్ అయి డైనింగ్ హాల్లో ఉండాలి అని వెళ్ళిపోయాడు. ఐశ్వర్య ప్రీతి తల మీద చిన్నగా కొట్టి, నీకు ఎన్నిసార్లు చెప్పను, అయినా నువ్వు వినవా, అబ్బా పెళ్ళి అవ్వగానే భర్త పార్టీలోకి మారిపోయావు కదక్కా నువ్వు, అంతేలే అని ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ నేను ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్తుంటే ఐశ్వర్య వెనక ఉన్న చిన్న సైన్యం అంతా ప్రీతిని చూసి నవ్వుతూ ఉన్నారు. ప్రీతి, మీరు కూడా మీ అన్నయ్య పార్టీనే కదా, బాగా నవ్వండి అని వెళ్ళిపోయింది. వాళ్ళు, వదిన మరీ ఇంత తింగరి పిల్ల ఏంటి తను, అన్నయ్యతో భలే సరదాగా ఉంటుంది. ఐశ్వర్య, అవును ఆ తింగరితనం నచ్చే టిల్లు కూడా తనతో అలా ఉంటాడు, పదండి మనం వెళ్దామని వెళ్ళారు. టిల్లు చెప్పినట్లు ప్రీతి 10 నిమిషాల్లో డైనింగ్ హాల్లో ఉంది. టిల్లు, నాన్న, బాబాయ్ ఆఫీస్లో మీటింగ్ ఉండడంతో వాళ్ళు ముందే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయారు. టిల్లు, ఐశ్వర్య ఇంకా మిగిలిన కుటుంబ సభ్యులు డైనింగ్ హాల్లో ప్రీతి కోసం వేచి చూస్తున్నారు. వాళ్ళు ప్రీతిని తమ సొంత మనిషి అనుకుంటున్నారు కాబట్టే తన కోసం వేచి చూస్తున్నారు. ప్రీతి రావడంతో అందరూ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు.
చేశారు. మొదట ఐశ్వర్య చేసిన స్వీట్ టేస్ట్ చేసి అందరూ సూపర్గా ఉంది అని మెచ్చుకున్నారు తనని. ప్రీతి అక్క నాకు నేర్పించు, నాకు పెళ్ళైనప్పుడు కూడా ఈ స్వీట్ చేస్తాను. ఐశ్వర్య నాకు కూడా అత్తయ్య నేర్పించారు ఎలా చేయాలో. ప్రీతి ఆంటీ ప్లీజ్ నాకు కూడా నేర్పిస్తారా? తప్పకుండా ప్రీతి, ముందు తిను. ప్రీతి హ్యాపీగా థ్యాంక్స్ ఆంటీ. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ప్రీతి అక్క నేను వెళ్తాను అంది. టిల్లు ఎక్కడికి? ప్రీతి ఇంటికి వెళ్ళి ఆఫీస్కు వెళ్ళాలి. ఐశ్వర్య ఈ ఒక్కరోజు నాతో ఉండు ప్రీతి, దయచేసి నా కోసం. టిల్లు నువ్వైనా చెప్పు, తను వింటుంది. టిల్లు అవును ప్రీతి, ఈరోజు ఉండు, రేపటి నుండి ఆఫీస్కి రా. ఐశ్వర్య అలాగే చేయి ప్రీతి. ప్రీతి సరే పద అని గదికి వెళ్దాం అని తనని తీసుకుని వెళ్ళింది. ఐశ్వర్య ప్రీతిని రూమ్కి తీసుకుని వెళ్ళింది. టిల్లుకి ఐశ్వర్యతో మాట్లాడాలని అనిపించి తనకి కాల్ చేసి స్వీట్ హార్ట్ ఏం చేస్తున్నావు? ఐశ్వర్య నుండి ఫోన్ లాక్కొని తన చెవిలో పెట్టుకొని టిల్లు అన్న మాటలు వింటుంది. టిల్లు ఫోన్లో మార్నింగ్ చీరలో చాలా అందంగా ఉన్నావు స్వీట్ హార్ట్, నిన్ను అలా చూసినప్పటి నుంచి నాకు ఏదోలా ఉంది అని అనగానే ప్రీతి వెంటనే ఐశ్వర్యకి ఫోన్ ఇచ్చి రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోయింది. ఐశ్వర్య తన తలని కొట్టుకొని టిల్లు ఏం మాట్లాడారో, ప్రీతి ఏం విన్నదో అని ఆలోచిస్తుంది. టిల్లు ఐశ్వర్య ఉన్నావా? హా టిల్లు ఏంటి నేను ఇంత రొమాంటిక్గా మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్లో ఉన్నావు? ఐశ్వర్య టిల్లు నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి ప్రీతి దగ్గరికి వెళ్ళింది. ప్రీతి బయట తోటలో కూర్చొని అయాన్తో మాట్లాడుతుంది. అయాన్ అవును మీరు ఎప్పుడు ఇలానే ఉంటారా? ప్రీతి ఇలానే అంటే ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉంటారా అని. ప్రీతి చిన్న నవ్వు నవ్వి నాకు చిన్నపిల్లలంటే ఇష్టం, నేను ఎప్పుడూ వారితో ఆడుకునేదాన్ని, అలా వారితో తిరిగి నేను కూడా వాళ్ళలాగే తయారయ్యాను. ప్రీతి మీరు ఏం చేస్తారు? నా స్టడీ ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా 3 months పడుతుంది. అన్నయ్య మ్యారేజ్ కోసం వచ్చాం, ఇంకో వారం ఉండి వెళ్ళాలి. ఐశ్వర్య ప్రీతి దగ్గరకు వచ్చి ఏ ప్రీతి టిల్లు ఏం చెప్పాడు ఫోన్లో? ప్రీతి అయాన్ని చూసింది. అయాన్ నేను వెళతాను, మీరు మాట్లాడుకోండి అని వెళ్ళిపోయాడు. తను వెళ్ళగానే ఐశ్వర్య టిల్లు ఏం చెప్పాడు? ప్రీతి ఏం చెప్పలేదు. చెప్పు లేకపోతే నా చేతిలో దెబ్బలు పడతాయి, ముందు నన్ను పట్టుకో. ప్రీతి వెనక ఐశ్వర్య పరిగెడుతుంది. ఎంతకు ప్రీతి తనకి దొరకలేదు. పరిగెత్తి అలసిపోయి అక్కడ ఉన్న బెంచ్ పైన కూర్చుంది. ప్రీతి కూడా ఐశ్వర్య పక్కన కూర్చొని మా బావగారికి నిన్ను చీరలో చూసినప్పటి నుండి తనకి ఏదేదో అవుతుంది అని చెప్పారు అంతే. మీ మాటలు వినడం కరెక్ట్ కాదు అని నేను బయటకు వచ్చాను. అక్కడ అయాన్ గారు ఉంటే నేను తనతో మాట్లాడుతున్నాను. అబ్బా ఇంత అల్లరి పిల్లవెంటే, నిన్ను చేసుకునేవాడు ఎవడో కానీ వానికి ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తావు. ప్రీతి ఎవడో ఎందుకు, టిల్లు గారిని పెళ్లి చేసుకుంటానులే, ఆయనతోనే బాగుంటుంది. ఐశ్వర్య అంత పని చేయకే తల్లి, నా టిల్లు అసలే అమాయకుడు. ప్రీతి అబ్బా పెళ్లి అవ్వగానే నువ్వు కూడా అందరి భార్యలాగే నా భర్త మంచోడు, నోట్లో వేలు పెడితే కొరకడని చంటి పిల్లవాడు అని భలే చెప్తున్నావక్క అని ప్రీతి అలా నవ్వుతూ మాట్లాడుతుంటే తన ముందు చేతులు ముడుచుకొని నిల్చున్న టిల్లు నవ్వుతూ ఉన్న తను టిల్లుని చూడగానే షాక్ అయ్యి ఏంటి ఇప్పుడు నా మాటలన్నీ విన్నాడా? అమ్మో ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడి నుండి మెల్లగా తప్పించుకోవాలి అని అక్క నేను వెళతాను, మీ ఇద్దరి మధ్యలో ఎందుకు అని మెల్లగా జరుగుతున్న ప్రీతి చెయ్యి పట్టుకుని లాగి తన ముందు నిల్చోపెట్టి ఇందాక ఏమన్నావు అని అడిగాడు. ప్రీతి నేనేమన్నా బావగారు, అక్క మీ గురించి చెప్తుంటే వింటున్నా అంతే కదా అక్క అని ఐశ్వర్యని చూస్తూ కళ్ళతోనే అక్క కాపాడవే అని వేడుకుంటుంది. ఐశ్వర్య నవ్వుతో అవును టిల్లు తనని వదిలేయ్, నాతో ఏమన్నా చెప్పాలా? టిల్లు ప్రీతి చెయ్యి వదిలి తనని లోపలికి వెళ్ళమన్నాడు. ప్రీతి అమ్మ తప్పించుకున్నాను అని వెళ్ళిపోయింది. టిల్లు బెంచిలో కూర్చొని ఐశ్వర్యని కూడా కూర్చోబెట్టుకొని ఏమైంది అలా పరిగెత్తుతున్నావు? నువ్వు చూసావా? రూమ్ బాల్కనీ నుండి కనిపించింది, అందుకే ఇలా వచ్చాను. ఐశ్వర్య నవ్వుతూ నువ్వు ఫోన్లో ఏం చెప్పావు? టిల్లు నీకు తెలియదా? లేదు, ఫోన్ లాక్కొని ప్రీతి నువ్వు చెప్పింది విని మళ్ళీ ఫోన్ నా చేతిలో పెట్టి ఇలా బయటకు వచ్చేసింది. నువ్వు ఫోన్లో ఏం చెప్పావో అని తనని అడుగుతుంటే తను నువ్వు నన్ను పట్టుకో అక్క చెప్తాను అంది. కానీ నా వల్ల కాక ఇక్కడ కూర్చున్నా, అంతలో నువ్వు వచ్చావు. ఫోన్లో ఏం చెప్పావు? అది రాత్రి మన రూమ్లో చెప్తాను. ఎందుకు? ఇంకా 2 రోజులు ఉండాలి అంది కదా చిన్నత్త. ఐశ్వర్యతో టిల్లు రాత్రి మన ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు. ఐశ్వర్య నీకెలా తెలుసు? ఇందాక నాని మీ అమ్మ నాన్నలకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని రాత్రికి కార్యం ఉందని చెప్పారు, అది నేను విన్నాను. అలాగే ఇంకో విషయం, మనం రేపు సాయంత్రం హానిమూన్కి వెళ్తున్నాం. ఇంతలో ప్రీతి వచ్చి అక్క బామ్మ నిన్ను పిలుస్తుంది అని చెప్పింది.
టిల్లు ఐశ్వర్య నువ్వెళ్ళు, ప్రీతి నువ్వు ఇక్కడే ఉండు నా మరదల. ఐశ్వర్య ప్రీతి అని వెళ్ళిపోయింది. ప్రీతి ఏంటి బావగారు నాతో ఏమన్నా పని ఉందా? అవును మరదల్ గారు. ఏంటి మాటల్లో తేడా వచ్చింది? అదే మరదల్ నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నావు కదా. ప్రీతి నేనా? మిమ్మల్ని చచ్చినా చేసుకోను అంది. అంటే మీకు పెళ్లి అయిపోయింది కదా, మా అక్క ఉండగా ఎలా చెప్పండి? అంటే నేను సెకండ్ హ్యాండ్ని పెళ్లి చేసుకోను. టిల్లు నువ్వు ఇలా ఊహల్లో తేలిపోతుండు, నీకు సెకండ్ హ్యాండ్ మొగుడే వస్తాడు బావగారు అంది గట్టిగా. టిల్లు రెండో పెళ్లివాడు వస్తే ఏం చేస్తావు ప్రీతి? మా మొదటి రాత్రి రోజు పాలల్లో కలిపి చంపేస్తా. టిల్లు అమ్మ రాక్షసి, నువ్వు అనంత పని చేస్తావు. అలాంటి వాడు వస్తే నేనే వాడిని నీ నుండి దూరంగా ఉండమని చెప్తాను. ఐశ్వర్య బామ్మ దగ్గరికి వెళ్ళింది. బామ్మ ఒక పెద్ద పెట్టె తీసి తన చేతిలో పెట్టింది. అది చూసి ఐశ్వర్య ఏంటి బామ్మ ఇది అని అడిగింది. టిల్లు అమ్మ వచ్చి అది ఓపెన్ చేయి తల్లి, నీకే తెలుస్తుంది. ఐశ్వర్య అందులో ఉన్న నగలు చూసి బామ్మ ఇవి. బామ్మ నీకే తల్లి, ఈరోజు మీ కార్యముంది కదా, మా ఇంటి కోడలికి నేను ఇస్తున్న బహుమానం. ఇలా నీకే కాదు నా కోడళ్లకు ఇచ్చాను, ఇప్పుడు నీకు, ఇంకా రాబోయే ఇద్దరు మనవళ్లకు కూడా ఇస్తాను. ఈరోజు నువ్వు ఈ నగలు ధరించాలి. ఐశ్వర్య నవ్వుతూ అలాగే బామ్మ అని తన గదికి వెళ్ళింది. సాయంత్రం అవుతుండగా ఐశ్వర్య తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఇంట్లో ఉన్న వయసుకు వచ్చిన వాళ్ళని బయటకు పంపి టిల్లుని ఇంకో రూమ్లో రెడీ అవ్వమని తన రూమ్ని పూలతో అందంగా అలంకరణ చేస్తున్నారు. టిల్లుకి తోడుగా సాయి వచ్చి తనని రెడీ చేస్తున్నాడు. ఐశ్వర్యని తన అత్తయ్యలు రెడీ చేస్తున్నారు. ఉదయం బామ్మ ఇచ్చిన నగలు అన్ని అలంకరించి ఐశ్వర్యని చక్కగా అందంగా అలంకరించారు. ఐశ్వర్య వాళ్ళ అమ్మ చూడటానికి పుత్తడి బొమ్మలా ఉన్నావు తల్లి, నా దిష్టే తగిలేలా ఉంది నీకు అని దిష్టి తీసి నుదటన ముద్దు పెట్టుకుంది. తన అత్తలు బామ్మ కూడా అవునంటూ తల్లి చాలా అందంగా ఉన్నావు అంటుంటే ఐశ్వర్య సిగ్గుతో తలదించుకుంటుంది. తన చిన్నత్త మా టిల్లు కోసం కూడా ఆ సిగ్గును కొంచెం దాచుకో ఐశ్వర్య అంది. ఐశ్వర్య పో అత్త నువ్వు మరీను అని సిగ్గుపడుతుంది. బామ్మ తను చెప్పింది నిజమే కదా, నువ్వు మరీ ఇలా ముడుచుకుపోతే ఎలా? ఐశ్వర్యకి చిన్నత్త తనకి టిల్లుతో ఎలా ఉండాలి, తనకి ఏ విధంగా సహకరించాలి, మగవాళ్లకు పడక గదిలో ఎలా ఉంటే నచ్చుతుంది చెప్పి నీ జీవితాన్ని సంతోషంగా స్టార్ట్ చేయమని చెప్పింది. ఐశ్వర్య అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. అందరూ తొందరగా మా చేతిలో ఒక బాబు లేదా పాప పెట్టు తల్లి అని టిల్లు బామ్మ అంది. పక్కన టిల్లు రెడీ అయ్యి సాయితో ఇంకా ఎంతసేపురా? సాయి ఆగరా బాబు, అంకుల్కి చెప్తా అన్నారు. వెంటనే సాయికి కాల్ వచ్చింది. టిల్లు రేయ్ నాన్న ఫోన్ తీయరా? సాయి అంకుల్ చెప్పండి. టిల్లుని కిందకు తీసుకుని రా సాయి అని కాల్ కట్ చేశాడు. ఇద్దరూ కిందికి వెళ్లారు. ఐశ్వర్య టిల్లు కలిసి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. టిల్లు నాన్నగారు సాయితో టిల్లుని ముందు గదిలోకి తీసుకుని వెళ్ళు అనగానే సాయి టిల్లుని గది దగ్గర వదిలి ఆల్ ది బెస్ట్ బావా, మా చెల్లిని హడలగొట్టకు, కొంచెం మృదువుగా హ్యాండిల్ చేయి, బాయ్ నేనింకా వెళ్తాను అని వెళ్ళిపోయాడు. టిల్లు రూమ్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏర్పాట్లు చూసి షాక్ అయ్యాడు. అంత అందంగా అలంకరించారు రూమ్ని. ఐశ్వర్య చేతికి పాలు ఇచ్చి తనని గది దగ్గర వదిలి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు. ఐశ్వర్య మెల్లగా డోర్ ఓపెన్ చేసి రూమ్లోకి వెళ్ళింది. ఐశ్వర్య కోసం చూస్తున్న టిల్లు డోర్ ఓపెన్ అయ్యి తను రూమ్లో రావడంతో తనని అలానే చూస్తూ మైమర్చిపోయాడు. ఐశ్వర్య రూమ్లోకి వెళ్ళింది. కానీ ఎందుకో టెన్షన్గా భయంగా ఉండడంతో అక్కడే నిల్చుండిపోయింది. టిల్లు ఐశ్వర్యని చూస్తూ తన దగ్గరికి వెళ్ళి డోర్ బెల్ట్ పెట్టి తనని చూస్తూ ఐశ్వర్య అన్నాడు ప్రేమగా. తను అలా పిలవగానే ఐశ్వర్య తల ఎత్తి చూసింది. టిల్లుని చూస్తూ ఉండిపోయింది. ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు. టిల్లు తేరుకొని ఐశ్వర్య చేతిని పట్టుకొని మంచం దగ్గరకు తీసుకొచ్చాడు. ఐశ్వర్య తన చేతిలో ఉన్న పాల గ్లాస్ తన చేతికిచ్చింది. టిల్లు కొన్ని తాగి ఐశ్వర్యకి ఇచ్చాడు. ఐశ్వర్య కూడా కొన్ని తాగి గ్లాస్ పక్కన పెట్టింది. ఐశ్వర్య టిల్లు దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వంగింది. టిల్లు వెంటనే తనని పైకి లేపి ఏంటి ఐశ్వర్య ఇది, కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నప్పుడు భర్త కాళ్లకు దండం పెట్టుకోవాలి అని బామ్మ చెప్పింది. టిల్లు ఐశ్వర్యని తన గుండెల మీద హత్తుకొని కొద్దిసేపు అలానే ఉన్నారు ఇద్దరు. టిల్లు ఐశ్వర్య స్టార్ట్ చేద్దామా అన్నాడు మెల్లగా. సిగ్గుతో సరే అంది మెల్లగా.
టిల్లు స్వీట్ హార్ట్, నువ్వు ఇలా సిగ్గుపడితే చాలా కష్టం. ఐశ్వర్య సిగ్గుతో టిల్లుని తోసి వెళ్తుంటే టిల్లు తన చెయ్యి పట్టుకొని తన మీదకు లాక్కున్నాడు. ఏంటి స్వీట్ హార్ట్, అలా నన్ను వదిలి వెళ్తే ఎలా అని తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఐశ్వర్య, నాకు టెన్షన్గా ఉంది టిల్లు. ఎందుకు స్వీట్ హార్ట్? ఏమో నాకు తెలియదు, అది టెన్షనో భయమో అర్థం కావడం లేదు టిల్లు. టిల్లు ఐశ్వర్యని పట్టుకొని టెన్షన్ పడకు, ఫస్ట్ టైం ఎవరికైనా అలానే ఉంటుంది, నాకు కూడా కొంచెం అలానే ఉంది, కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు. ఐశ్వర్యని బెడ్ మీద కూర్చోబెట్టి తను కూడా పక్కన కూర్చున్నాడు. ఐశ్వర్య సిగ్గుతో తలదించుకొని ఉంది. ఐశ్వర్య ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని తన కళ్ళల్లోకి చూస్తూ అదురుతున్న తన పెదవులు అందుకున్నాడు. ఐశ్వర్య ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఉంది. అలా వారికి ఊపిరి భారంగా మారినప్పుడు ఒకరి శ్వాసని ఒకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. పువ్వుల్లోని మకరందాన్ని తుమ్మెద తాగినట్లుగా ఐశ్వర్య పెదాలలోని తీయదనాన్ని టిల్లు ఆస్వాదిస్తున్నాడు. ఆ ముద్దుని కొనసాగిస్తూనే ఐశ్వర్య ఒంటి మీద ఉన్న ఒక్కొక్క నగలని, దుస్తువులను వేరు చేస్తూ తనని అలాగే బెడ్ మీద పడుకోబెట్టి తన దుస్తువులు కూడా తీసి పక్కకు పడేశాడు. తన పెదవులు వదిలి తన మెడ మీద పెదవులతో రాస్తూ అలానే కిందకు వెళ్ళి తన స్నానాలను నాలుకతో ఆడుకుంటూ తనలో తమకాన్ని పెంచుకున్నాడు. ఐశ్వర్య టిల్లు తలలో చేతివేళ్లు పోనిచ్చి తనని తనలోకి అదుముకుంటుంది. టిల్లు ప్లీజ్ అంటుంది మెల్లగా. టిల్లు కాదు ఐశ్వర్య, నాకు ఇంకా ఎక్కువ కావాలి అని తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఐశ్వర్యకి ప్రేమతో పంటిగాట్లు పెడుతూ తనని పూర్తిగా ఆక్రమించాడు. ఇద్దరుగా ఉన్నవారు ఒక్కరిగా మారిపోయారు. అలా అలసిన దేహాలతో ఇద్దరు వేరుపడి బెడ్ మీద పడుకున్నారు. టిల్లు ఐశ్వర్య చేతికి ముద్దు పెట్టుకుని ఎక్కువగా కష్టపెట్టానా స్వీట్ హార్ట్ అన్నాడు. ఐశ్వర్య, ఆ కష్టం కూడా ఇష్టంగానే ఉంది టిల్లు, ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. టిల్లు, మరి ఇంకోసారి ఆ అనుభూతి ఆస్వాదిద్దామా? ఐశ్వర్య సిగ్గుతో ఏం మాట్లాడటం లేదు. టిల్లు మౌనం అంగీకారం అని అంటారు కదా అని మరోసారి ఇద్దరూ ఒకటిగా మారారు. అలా ఆ రాత్రి వారి నూతన జీవితాన్ని సంతోషంగా ఆరంభించారు. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.